ప్రజాపాలన దరఖాస్తుల నమ్మతే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రజలకు అవసరమైనన్ని అప్లికేషన్లు అందుబాటులో ఉంచాలంటూ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి. రైతు భరోసా, పెన్షన్లపై అపోహలొద్దని సూచించారు. ఆల్రెడీ ఆ పథకాలు అందుతున్నవారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని మరోసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్. కొత్త లబ్ధిదారులు మాత్రమే అప్లై చేసుకుంటే సరిపోతుందని చెప్పారాయన. ఇక ప్రజాపాలన దరఖాస్తులు అమ్మేవారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ సర్కారు సూచించింది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ సాదిక్, చెప్పండి. దరఖాస్తులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని రేవంత్ సర్కార్ ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దరఖాస్తులను అందుబాటులో ఉంచాలి, ప్రజలకు అందుబాటులో ఉంచాలని కూడా ఆయన అధికారులకు ఆదేశించడం జరిగింది. ప్రధానంగా కొంతమంది అక్రమార్కులు దరఖాస్తులు అమ్మకాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి దృష్టికి రావడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ప్రజాపాలన దరఖాస్తులు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా చాలా కీలకమైన అటువంటి అంశాన్ని కూడా ఇక ప్రజలు గ్రహించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు భరోసా, పెన్షన్లపై అపోహలద్దు, పాత లబ్ధిదారులందరికీ యథాతథంగా లబ్ధి చెందుతుంది, ఎవరు కూడా ఆందోళన పడడంతో అవసరం లేదు, కన్ఫ్యూజ్ కావద్దని కూడా ముఖ్యమంత్రి రేవంత్ అయితే స్పష్టం చేయడం జరిగింది. కొత్తగా లబ్ధి పొందేవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. గత ప్రభుత్వంలో లబ్ధిదారులు కాని వాళ్ళు కొత్తగా అప్లై చేసుకున్నారు మాత్రమే ఈ యొక్క అభయహస్తం ప్రజాపాలన దరఖాస్తులు చేసుకోవాలని కూడా ఆయన ప్రజలకు సూచించడం జరిగింది. అధికారులతో సమీక్షలో ఈ అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా దరఖాస్తులు చేసుకునేటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో కూడా ప్రజాపాలన క్యాంపుల్లో దరఖాస్తులను సఫిషియెంట్ గా ఉంచాలి, తాగునీరు, సరైన నీడ ఉంచాలి, ఇతర ఏర్పాట్లు వైద్యం సంబంధించిన అందుబాటులో ఉంచాలి, ఎవరు కూడా ఎటువంటి అసౌకర్యాలకు గురి కాకుండా ప్రజాపాలన దరఖాస్తులు చేసుకోవడానికి వీలు కలుగుతుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారున్నారో వాళ్ళందరికీ అవసరం లేదు, కొత్త పాత వారికి ఎవరైతే రాలేదో వారు, అదేవిధంగా కొత్తగా లబ్ధి పొందేవారు మాత్రమే ఈ యొక్క దరఖాస్తులు చేసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు సూచించడం జరిగింది. అయితే దీన్ని అలసుగా కొంతమంది అక్రమార్కులు అప్లికేషన్స్ అమ్ముతున్నారని కూడా ముఖ్యమంత్రి దృష్టికి రావడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇది ఎందుకు జరుగుతుందని కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్ కావద్దు, అదేవిధంగా ఆందోళన పడడంతో అవసరం లేదు, ప్రతి లబ్ధిదారుడికి ప్రతి వారికి కూడా ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన, అభయహస్తం అన్ని 6 గ్యారంటీ స్కీమ్స్ కూడా అమలు అవుతాయని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. దరఖాస్తులు సఫిషియెంట్ గా ఆయా కేంద్రాల్లో ఉంచాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.